అత్యంత అరుదైన లోహాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణలో కనుగొన్నది. వెనేడియం, టైటానియం వంటి లోహాలను భారీ మొత్తంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో గుర్తించారు. ప్రభుత్వం వీటిని వెలికితీసే ప్రక్రియను సైతం ప్రారంభించింది. దీనిపై ఎన్ఎల్సీ ఇండియా హక్కులను దక్కించుకుంది. స్థానికుల నుంచి మాత్రం దీనిపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ అందిస్తారు. నిమ్స్ ద్వారా జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం ఇప్పుడు మరోసారి జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఈ మొగడంపల్లి జహీరాబాద్ పరిధిలో ఉన్న మొగడంపల్లి మండలం పర్వతాపూర్ గ్రామం దగ్గర జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దాదాపు ఈ గ్రామంతో పాటు దీని పక్కన తండాల్లో ఒక 800 ఎకరాల్లో అత్యంత విలువైన అరుదైన భారీ ఖనిజాలను కలుగొన్నది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తున్న ప్రాంతం మొత్తం కూడా ఈ పర్వతాపూర్ విలేజ్ పరిధిలో ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం 800 ఎకరాల విస్తీర్ణంలో ఈ అత్యంత అరుదైన ఖనిజాలు ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు కేంద్ర గనుల శాఖ గుర్తించాయి. సంయుక్తంగా చేసిన సర్వేలో ఇవి గుర్తించాయి. ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 15.25 మిలియన్ టన్నుల పనేడియం, 85 మిలియన్ టన్నుల టైటానియంతో పాటు భారీగా అల్యూమినియస్ లేటరైట్ నిల్వలు ఉన్నట్లు గుర్తించింది. ఈ అరుదైన ఖనిజాలు రక్షణ రంగంతో పాటు ఇటు అంతరిక్ష రంగంలోనూ అత్యంత కీలకంగా ఉపయోగపడతాయి. దీంతోపాటు సైనిక వాహనాలలో అత్యాధునిక ఆయుధాలు, మిసైల్స్ వంటి వాటి తయారీలో కూడా వాడతారు. ఇంకోటి వీటిని విమానాల బాడీ తయారీలోను, శాటిలైట్స్ తయారీలో ఇవి కీలకంగా ఉపయోగిస్తారు. అయితే ఈ ప్రధానంగా ఈ లోహాలు ఏంటంటే ఈ శాటిలైట్స్ కానీ విమానాలు కానీ తుప్పు పట్టకుండా ఉండడంతో పాటు వీటి బరువు చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా అత్యంత దృఢంగా ఉంటుంది. వీటితో తయారు చేసిన బాడీ ఏంటంటే తక్కువ బరువుతో ఎక్కువ దృఢంగా ఉంటుంది. అందుకని వీటిలో కూడా ఉపయోగిస్తారు. ఇక ఎలక్ట్రానిక్ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీల తయారీలో కూడా పనేడియం, టైటానియం ఖనిజాలు ఎంతో దోహదపడతాయి. ప్రధానంగా మనం ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటు ఎలక్ట్రిక్ వెహికల్ వైపు మల్లుతుంది ఆటోమొబైల్ రంగం. దీంట్లో బ్యాటరీల వినియోగం అత్యంత కీలకమైంది. బ్యాటరీల కోసం చూసుకున్నట్లయితే ఈ బ్యాటరీల తయారీలో ఈ లోహాలు అత్యంత కీలకంగా మారున్నాయి. అయితే ఈ ఖనిజాల వెలికితీత కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బిడ్డింగ్ నిర్వహించింది. ఈ బిడ్డింగ్లో ఎన్ఎల్సీ ఇండియా సంస్థ అత్యధికంగా కోట్ చేసి తవ్వకాల హక్కులను దక్కించుకుంది. ఈ సంస్థ త్వరలోనే ఇక్కడ మైనింగ్ పనులు ప్రారంభించి ఖనిజాలను వెలికితీసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ మైనింగ్ తోటి ఇక్కడ కొంత ఇదేదైతే ఈ వార్తలు బయటకు వచ్చాయో దీంతో ఇక్కడ స్థానికంగా కొంత అలజడైతే రేకెత్తింది. ఇక్కడ మొత్తం కూడా రైతులు పూర్తిగా మనం చూసినట్లయితే ఇక్కడ మొత్తం కూడా ఈ రైతులు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న వాళ్ళే. ఈ భూములు చాలా ప్రత్యేకమైనవి. ఈ ప్రాంతంలో ఇటు చెరుకు వంటి పంటలతో పాటు ఉద్యానమైన పంటలు అంటే మామిడి తోటలు, జామ ఇలాంటివి చాలా మంచిగా పండుతాయి. అల్లము ఇలాంటి మంచి ధర వచ్చే పంటలు పండుతాయి. ఈ భూములు చాలా ప్రత్యేకమైనవి. ఇందులో ఉన్న ఇప్పుడు మనం దీన్ని చూడొచ్చు. ఇది ఇక్కడ ఉన్న ఇది ప్రత్యేకమైన మట్టి. ఇది మట్టి రాయిలాగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అయినా దీంట్లో ఖనిజాలు ఇవన్నీ కూడా సమృద్ధి ఉండి ఇక్కడ పంటలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ పండే పంటలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి అనేది బాగా పేరుంది ఇక్కడ. అయితే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రైతుల నుంచి కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతూ ఉంది. ఇప్పుడు మనము ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ దాదాపు 800 ఎకరాలు పోతుంది. అంతా కూడా పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఇక్కడ ఉన్నారు. ఈ పర్వతాపూర్తో పాటు దీని పక్కన ఒక 2 తండాలంతా కూడా పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటున్నారు. ఇప్పటికే నిమ్స్ వల్ల ఈ పక్క ప్రాంతంలో 1000 ఎకరాల భూములు పోయినాయి. ఇప్పుడు మా ప్రాంతంలో కూడా మళ్ళీ భూములు పోతే మా జీవనాధారం ఎట్లా అని చెప్పి ఇక్కడ ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. దీనికి వీళ్ళు మంచి డిమాండ్, మార్కెట్ రేటుకి తగ్గట్టు ఇక్కడ నిమ్స్ రావడంతో ఇక్కడ భూములు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక్కడ మనం ఏ మారుమూల ప్రాంతానికి వచ్చినా కూడా కనీసం ₹1,00,00,000 ఎకరాకి ఎక్కడ కూడా తక్కువ లేదు. మార్కెట్ రేటుకి తగ్గట్టు మాకు భూములు ఇవ్వడంతో పాటు ఇక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమల్లో తమ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఇక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ భూ సేకరణను అయితే వాళ్ళు వ్యతిరేకించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే ఈ స్థానికంగా ఏదైతే ఈ 800 ఎకరాల ప్రాంతంలో ఉన్నారో ఈ రైతులంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. కాకపోతే ఇవి అత్యంత కీలకమైనవి. ఈ పనేడియం ఇవన్నీ కూడా అత్యంత కీలకమైనవి. ఈ ఖనిజాలు రావడం వల్ల మనం దేశ రక్షణ పరంగా చాలా కీలకంగా ఉపయోగపడతాయి. మన మిస్సైల్స్ తయారీలో కానీ శాటిలైట్స్ తయారీలో కానీ ఇవి చాలా కీలకంగా నిలవనున్నాయి. ఈ ప్రభుత్వం ఒకసారి అయితే వీళ్ళతో మాట్లాడి ఇక్కడ స్థానికంగా సరైన పరిహారం ఇచ్చి వీళ్ళని ఒప్పిస్తే కనుక ఇది సుముఖంగా సానుకూలంగా ముందుకు పోయే అవకాశం ఉంది. రైతులు అయితే ప్రయాణంగా ఇక్కడ ఉన్న రైతులు, ఈ ప్రాంత నిర్వాసితులు అందరూ కూడా తమకు సరైన పరిహారం కావాలి, తమ స్థానికులకు యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.
ఓవరాల్గా ఇలాంటి చాలా అరుదైన ఖనిజాలు మన ప్రాంతంలో ఇక్కడ లభించడం గుర్తించడం ప్రధానంగా ఒక మంచి విషయం అయినప్పటికీ స్థానికులకు మాత్రం వాళ్ళ ఉపాధి అవకాశాలు పోతాయన్నది ఒకటి ఇప్పుడు సమస్యగా మారింది. ఇప్పుడు ప్రధాన చర్చ కూడా ఇదేంటంటే స్థానికులను ఎలా ఒప్పిస్తారు, ఈ భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఎలాంటి పరిహారం ఇస్తారన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా నిలిచింది. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్. తిరుమల రెండవ